నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేను అభిమన్యుణ్ణి కాదు, అర్జునుణ్ణి. పద్మవ్యూహాన్ని ఛేదిస్తానన్న సీఎం జగన్. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చామని సీఎం జగన్ అన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం కనిపిస్తోందన్నారు. అటు పక్కన పాండవ సైన్యం, ఇటు పక్కన కౌరవ సైన్యం ఉందని, అక్కడ పద్మవ్యూహం పొంచి ఉందని తెలిపారు. ఆ పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడని స్పష్టం చేశారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుని వెంట వేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మలోను, ప్రతి సోదరుడిలోను, ప్రతి స్నేహితుడిలోను, ప్రతి ఒక్కరిలోను నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే, ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది. అక్కడ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ. ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మరో 25 ఏళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈ రోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది. ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక
ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని గాని, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని గాని చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? ప్రజల్లో వారు లేరు అని. చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని, 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని, మరో 70 రోజుల్లోనే ఎన్నికలు. ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది. మోసానికి విశ్వసనీయతకు మధ్య. వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీలేరు రా కదలిరా సభలో జగన్పై చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జగన్కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. జగన్ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ పార్టీ జెండా పీకేయడం తప్పదని స్పష్టం చేశారు. కురుక్షేత్ర ధర్మయుద్ధానికి జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి లేదు, ప్రాజెక్టు లేదు, పరిశ్రమ లేదని మండిపడ్డారు. గుండాలకు హెచ్చరిస్తున్నా, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు. 2004 తర్వాత చాలా మంది కార్యకర్తలను చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అందుకే చెప్తున్నా, మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మార్గ లెక్కలన్నీ రాస్తున్నా. వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా. ఎవరికి బకాయిలు ఉండవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది. సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపడాలి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 74 రోజులే. ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా? నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను, 2019లో ఒక మాట చెప్పాను మీకు, ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు, ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు. ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా జగన్ కు నిద్ర రాదు. 74 రోజులు ఇంక నిద్రే లేదు తనకి. ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు, చీ నువ్వు మాకొద్దని. ఆ పరిస్థితికి వచ్చాడు. అందుకే 2014 కాదు, 2024 14 కంబైన్ జిల్లాలో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం. ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు. ఆయనకు కూడా అర్థమైపోయింది. సర్వేలు వచ్చాయి, ఎంత గర్వంగా ఉన్నాడు. ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే, 2021లో ఎవరు నా ఎంట్రుక పీకలేరన్నాడు. అన్నాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు. 2022లో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు. అవునా కాదా? 2023లో నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా. ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు? హ్యాపీగా దిగిపోతా. జగన్ కుటుంబాన్ని కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు చీల్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును షర్మిల చదువుతున్నారని మండిపడ్డారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయనేది చంద్రబాబే చెప్పాలన్నారు. నీకే గ్యారంటీ లేదు, నువ్వు ఇచ్చేదానికి ఏం గ్యారంటీ ఉంటావని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు చెప్తాడు. ఎన్నికల హామీల్లో అంతా కూడా వీలు కానివన్నీ కూడా అమలు చేసేదానికి వీలు కాని హామీలన్నీ కూడా ఇస్తాడు. మోసపోకండి అని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా మన నియోజకవర్గంలో ప్రతి ఓటర్కు కూడా ఆ విషయాన్ని తెలియజేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు అందరూ కూడా ఏకమైపోయారు. జనసేన కమ్యూనిస్టులు జాడే లేదు మన రాష్ట్రంలో. మరి వారు కూడా మేము ఉండే నాయకులు 10 మంది 5 మంది వారు కూడా జతకట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా చీల్చి చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ పార్టీ ముసుగులో షర్మిలమ్మను కూడా మన మీదకి ఉసుగులు పడడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు. షర్మిలమ్మ గారి మీద మన అందరికీ కూడా గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ కూడా ఉంది. కానీ ఆమె మాట్లాడే తీరు, చంద్రబాబు మాట్లాడే తీరు గమనిస్తే రెండో ఒకటిగానే ఉంటాయి. మరి చంద్రబాబు ఇచ్చిన స్పీచ్లను అడిగి ఆయన ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలంతా కూడా ఆమె మాట్లాడుతూ ఉందంటే మరి ఏ విధంగా మనం భావించాలని అడుగుతా ఉన్నారు. అభివృద్ధి లేదు. సీఎం జగన్ను నమ్మేందుకు వైసీపీ కార్యకర్తలే సిద్ధంగా లేరని మాజీ మంత్రి పతిపాటి పుల్లారావు అన్నారు. పులివెందులలో రాబోయే ఎన్నికల కోసం ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా వైసీపీ అసంతృప్త కార్యకర్తలకు 10 లక్షల వరకు పంపిణీ చేయించారని ఆరోపించారు. పులివెందులలో సీఎం జగన్ భయపడ్డారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. టీడీపీ జనసేన పొత్తుల్లోని సీట్లపై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సీట్లపై స్పష్టత ఇస్తారని తెలిపారు. టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లిక్కర్ నాసిరకం మద్యంతో 1,00,000 కోట్లు సంపాదించినటువంటి ముఖ్యమంత్రి శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ఆ లక్షల కోట్లు సంపాదించిన అవినీతి డబ్బుని ఈ విధంగా 30,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు కార్యకర్తలకు డీబీటీ సిస్టంలో పంచి ప్రజాభిప్రాయాన్ని మార్చుదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. 10 లక్షలు కాదు, 10 లక్షల రూపాయలు ఎంతవరకైనా ఇవ్వటానికి 30,000 నుంచి 10 లక్షలు కాదు, అవినీతి డబ్బు తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టినటువంటి డబ్బుని ఈరోజు పులివెందుల్లో కూడా ఓడిపోతామనేటువంటి భయం పట్టుకున్న తర్వాతనే అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ పోకడలు నచ్చకే వైసీపీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. ఆయనకు శాసనమండలి నోటీసులు పంపింది. నోటీసులు పంపించడంపై రామచంద్రయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేయడంపై వివరణ ఇవ్వాలని ఈ నెల 8వ తేదీన శాసనమండలి నుంచి తనకు నోటీసులు అందాయని, తన సతీమణి ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున నోటీసులపై స్పందించడానికి 4 వారాల సమయం కావాలన్నారు. సమయం ఇవ్వకుండా, వివరణ కోరకుండా చర్యలకు ఉపక్రమించడం అన్యాయంగా, రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. వాళ్ళు ఏం చేశారు, 1 వారం ఇచ్చారు. 1 వారం ఇచ్చి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేమన్నారు. ఐ డోంట్ నో వాట్ ద హెవెన్స్ ఆర్ గోయింగ్ టు ఫాల్. అంత తొందరగా ఇది చేయాల్సినంత నెసిటీ ఏం లేదు. నేను అంతకుముందు 2 సార్లు, ఒకసారి రాజ్యసభకే 2 సంవత్సరాల ముందే రాజీనామా చేశాను. కాబట్టి ఇది పెట్టుకోవాలనే తాపనయం లేదు. కానీ కొద్దిగా చేసేది ఏదో పద్ధతిగా చేయాలి కదా. 8వ తారీఖు నాకు ఒక నోటీస్ వచ్చింది సెక్రటరీ జనరల్ గారి నుంచి, ఏపీ లెజిస్లేచర్. మీరు పార్టీ మారినట్లు మీ ప్రవర్తన వల్ల తెలిసింది, కాబట్టి మీరు 1 వారం లోపల మాకు డీటెయిల్స్ ఇవ్వాల్సిందని ఒక నోటీస్ సర్వ్ చేశారు. ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సెక్రటరీ జనరల్ గారికి రాశారు. నా స్టాఫ్, పర్సనల్ స్టాఫ్ అంతా ఈ ఫెస్టివల్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనోవేదనకు గురై చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. నిజం గెలవాలి పేరిట 3వ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన భువనేశ్వరి రాజానగరం నియోజకవర్గం కాటవరం గ్రామంలో దాసరి హరిప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. టీడీపీ జనసేన పొత్తుపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు ఆయన. జనసేనకు 20 నుంచి 30 సీట్లు కేటాయిస్తే పొత్తు విఫలమైనట్లేనన్నారు. జనసేనకు కనీసం 50 అసెంబ్లీ, 6 పార్లమెంటు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు.
ఏపీలో ప్రాజెక్టుల నిర్వహణలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన ఆమె 750 కోట్లతో వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాజెక్టు కొట్టుకుపోయే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు షర్మిల. గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నది. ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు సాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈ రోజు ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అదానీని తిట్టి స్విట్జర్లాండ్లో అదానీతో ఒప్పందాలు చేసుకున్నాడని ఆరోపించారు. 2 ఎమ్మెల్సీలుగా ప్రతిపాదనలు పంపితే తిరస్కరించిన గవర్నర్ ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కోదండరాం పేరును ప్రతిపాదించగానే ఆమోదించారని అన్నారు. ప్రజలపై భారం మోపిన బీజేపీని మళ్లీ ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా లేరని అన్నారు. ఇవాళ మళ్ళీ ఆయన పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కిషన్ రెడ్డి గారిని కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చెప్పండి స్పష్టంగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసినారు, నీకు ఎందుకు ఓటేయాలా? సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన పనేంది చెప్పి ఓట్లు అడుగు. ఎంతసేపు బుకాయింపు మాటలు, దబాయింపు మాటలు కాదు. కేంద్ర మంత్రిగా 5 ఏళ్లలో అట్టర్ ఫ్లాప్ మంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశం మొత్తంలో అంటే ఈ కిషన్ రెడ్డి గారే తప్ప ఇంకోరు కానే కాదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రాబోయే రోజుల్లో ఏప్రిల్లోనో మేలోనో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళొక్కసారి గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా మన నాయకులు, కార్యకర్తలు ఎక్కడ వాళ్ళక్కడ గట్టిగా పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డీజిల్ ను రాష్ట్రంలో 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే ప్రభుత్వం తమదే ఉండేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీష్ రావు పాల్గొన్నారు. మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని, 39 స్థానాలు గెలుచుకున్నామని తెలిపారు. చరిత్రలో దేశంలో 3వసారి ఏ ప్రభుత్వం రాలేదన్నారు. తమ పథకాలు ప్రచారం చేయడంలో విఫలమయ్యామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మర్నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. నేటికి కూడా రుణమాఫీ ఊసే లేదని మండిపడ్డారు. మండలాల్లోకి రాలేదు. పట్టణంలో కూడా అది కూడా కొద్దిగా సేపే మీటింగ్ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మనం కొడంగల్ పోయినాం. కానీ చాలా మంది నాయకులు, కార్యకర్తలు మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధ్యతతో పనిచేసినారు. మా బూత్ కమిటీ ఇన్ఛార్జీలు కూడా, అక్కా చెల్లెలు కూడా చాలా బాగా కష్టపడి పనిచేసి ఇంత అద్భుతమైన మెజార్టీ తెచ్చిపెట్టిన మా ముస్లిం మైనార్టీ సోదరులు అందరికీ నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్పాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టూర్ క్యాన్సిల్ అయింది. కాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే అగ్రనేత అమిత్ షా పర్యటన జరగాల్సి ఉండింది. ఈ పర్యటనలో 3 జిల్లాల్లో జరిగే కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ను సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
7 ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని చెప్పారు. 25 కోట్ల రూపాయలు ఇస్తాం, బీజేపీ టికెట్పై పోటీ చేయాలని తమ ఎమ్మెల్యేలను కోరినట్లు చెప్పారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫర్ను తిరస్కరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ऑपरेशन लोटस 2.0 की शुरुआत करी है। भारतीय जनता पार्टी आम आदमी पार्टी की चुनी हुई सरकार को गिराने की कोशिश कर रही है। पिछले कुछ दिनों में आम आदमी पार्टी के 7 विधायकों को भारतीय जनता पार्टी ने संपर्क किया है। अरविंद केजरीवाल की गिरफ्तारी के बाद हम आम आदमी पार्टी के विधायकों को एक एक करके तोड़ेंगे। उन्होंने कहा कि हम आम आदमी पार्टी के 21 विधायकों के संपर्क में हैं। भारतीय जनता पार्टी ने हमारे इन 7 विधायकों को 25-25 करोड़ रुपए का ऑफर दिया आम आदमी पार्टी छोड़कर भारतीय जनता पार्टी में आने के लिए। ये ऑपरेशन लोटस भारतीय जनता पार्टी पहली बार नहीं कर रही है कि जिन जिन राज्यों में బీహార్లో ప్రస్తుతం పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. నితీష్ కుమార్ మరోసారి బీజేపీతో జట్టు కట్టారు. ఆదివారం బీజేపీ జేడీయూ కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 9వసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్లను వదిలిపెట్టి తన పాత మిత్రపక్షం బీజేపీతో కలవడంతో తాజా రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక సంచలనంగా మారింది. ఏఎస్ఐ రిపోర్ట్ సర్వేలో మసీదుకు ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేదని తేలింది. వారణాసి కోర్టు ఏఎస్ఐ నివేదికను బహిరంగపరచాలని, ఇరు పక్షాలకు రిపోర్టును అందించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సర్వేకు చెందిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే తర్వాత విశ్వ హిందూ పరిషత్ జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది. ఈ నివేదిక అందిన 2 రోజుల తర్వాత విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ జ్ఞానవాపి కాంప్లెక్స్ భూమిని కాశీ విశ్వనాథ్ కమిటీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోపల లభించిన శాసనాల్లో జనార్దన, రుద్ర, ఉమేశ్వర వంటి పేర్లు కనుగొనడం దేవాలయం ఉందనే దానికి సాక్ష్యమని అలోక్ కుమార్ అన్నారు. ప్రార్థనా స్థలాల చట్టం 1991లోని సెక్షన్ 4 ప్రకారం నిర్మాణాన్ని హిందూ దేవాలయంగా ప్రకటించాలని అన్నారు. యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఆయిల్ ట్యాంకులతో వెళుతున్న నౌకపై క్షిపణితో దాడి చేశారు. దీంతో బ్రిటన్కు చెందిన మార్లిన్ ల్యాండ్ నౌకలోని కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎడెన్కు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టిక్టాక్ వీడియో 2 కవలల్ని కలిపింది. పుట్టినప్పుడే ఆసుపత్రిలో విడిపోయిన కవలలు 19 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. జార్జియాకు చెందిన కవలలు అమీ క్విటియా, అనో సార్టానియాలను పుట్టగానే కన్నతండ్రి వారిద్దరినీ అమ్మేశాడు. ఒకే పట్టణంలో నివసించిన ఇద్దరికీ ఎప్పుడూ తారసపడలేదు. ఓ రోజు అమీ ఓ టీవీ షో చూస్తూ ఉండగా తన పోలికతో ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉండడాన్ని చూసింది. ఆమె తన సోదరి అని తెలియదు. మరోవైపు అనోకు నీలిరంగు జుట్టుతో తనలాగే ఉండే మరో అమ్మాయి టిక్టాక్ వీడియో షేర్ అయింది. వీడియోలో ఉన్న యువతి అమీ అని నిర్ధారించుకుంది. ఒకరినొకరు కలిసి తాము విడిపోవడానికి కారణాలు తెలుసుకొని షాక్ అయ్యారు. 2002లో వీరిద్దరికీ జన్మనిచ్చిన వెంటనే తల్లి కోమాలోకి వెళ్ళిపోయింది. వాళ్ల తండ్రే వారిద్దరినీ వేరువేరు కుటుంబాలకు అమ్మేశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భాగంగా 3వ రోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఒలీ పోప్ సెంచరీ చేయడంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేయగలిగింది. దీంతో ప్రత్యర్థి జట్టు 126 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ప్రస్తుతం క్రీజ్లో పోప్, రిహాన్ అహ్మద్లు ఉన్నారు. బుమ్రా, అశ్విన్ తలా 2, అక్షర్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.